కుమారా, ఈ ఆనంద సమయంలో నీకు నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పదవి పొందాలన్నా ప్రసాదిస్తాను. తండ్రి, నాకంటూ ఏ సుఖ సంతోషాలు, ఏ పదవి అవసరం లేదు. మీరు ఆశించినట్టు నేను కోరే 3 సాధారణ వరాలు ఇచ్చారంటే నాకు చాలు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను. తండ్రి, మొదటి కోరికగా మీ కోపాన్ని విడనాడాలి. నా సోదరులు పునర్జీవులు కావాలి. నా తల్లి శిరస్సుకు జీవం ప్రసాదించండి. తథాస్తు. నాయనా నాయనా, తొందరపడక కుమారా. ఈ అమ్మను చూడ్డానికి నా తండ్రికి ఎంతటి ఆతృత. అమ్మా అమ్మా అమ్మా! రా కుమారా, దగ్గరకు రా. భయపడ్డావా తండ్రి? ప్రపంచంలో ఏ శక్తికి భయపడని ప్రచండ గుండెగల నా పుత్రుడు తన తల్లి శిరస్సును చూసి భయపడుట. రా కుమారా. కొంచెం ఆగు తల్లి, నీ శిరస్సుకు అక్కడున్న మొండాన్ని ఇప్పుడే చేరుస్తాను. వద్దు కుమార్, అది వ్యర్థ సాహసం. అమ్మా, తండ్రి నుంచి నేను వరాన్ని పొందొచ్చానమ్మా. అవును నా ముద్దుల కుమారా, నీవు పొందిన వర ఫలమే ఇది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నిజం నాయన, నీవు నీ తండ్రిని ఏమి వరం కోరుకున్నావు? నా తల్లి శిరస్సుకు మళ్ళీ జీవం ప్రసాదించమని. నీ తల్లి శిరస్సుకు జీవం రావాలనే కదా కోరుకున్నావు? తనకు జీవం వచ్చింది కదా, జీవం వచ్చి మాట్లాడుతున్నది కదా, అందుకే అంటున్నాను, తనను మొండానికి చేర్చే సాహసం వ్యర్థమని. అమ్మా అమ్మా, నా అనాలోచితం వల్ల ఎంత అనాహుతం జరిగిపోయింది తల్లి. జగత్తంతా జగదేకుడని కొనియాడబడి నీ కుమారుడు చివరకు అవివేకుడైపోయాడమ్మా, అవివేకుడైపోయాడమ్మా. నన్ను క్షమించు మాత, నన్ను మన్నించు. బాధపడకు కుమారా, ఇందులో నీ వల్ల జరిగిన దోషమేమీ లేదు. అవును నాయన, జరగవలసింది జరిగి తీరాలి కదా. దాన్ని అడ్డడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యపడదు. అమ్మా, దీనికి అంతటికి నా ఆతృత అవివేకమే ఈ అనర్థానికి కారణమైందమ్మా. అవివేకం కాదు నాయన, జరగవలసిందే జరిగింది. ఇక పైన ఈ జగత్తులోని జనం నన్ను ఈ రూపంలోనే పూజిస్తారు. నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. నేనే మహాశక్తిని, నేనే మహామాయని. ఈ ప్రపంచంలో నేను అనేక రూపాలలో ఉద్భవించాను. మళ్ళీ ఈ రూపంలో రావాలని నేనే కోరుకున్నాను. శుభమస్తు. ఇప్పుడు ఈ మహాశక్తి మాయే రేణుకాదేవిగాను, మారెమ్మగాను, అంకాళమ్మగాను, కనకదుర్గమ్మగాను, భ్రమరాంబికగాను, చాముండేశ్వరిగాను, భువనేశ్వరిగాను ఆంధ్రదేశం అంతటా అందరి భక్తుల కోరికలను ఈడేరుస్తూ సకల చరాచరులకు శక్తిని ప్రసాదిస్తున్న ఆ ఆదిశక్తియే అన్నిటికీ మూలాధారం. నిత్యము సత్యము పరంజ్యోతి స్వరూపమై అణువణువులోనూ అంతర్లీనమై ఉంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఆ ఆదిశక్తియే వ్యాపించి ఉంది. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అన్నీ ఆ అమ్మ మహిమ వల్లనే.
ఎవరు ఆ తల్లి మారెమ్మను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో వాళ్ల కోరికలన్నిటినీ ఈడేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడుతుంది ఆయమ్మ. ఆ విధంగా ఆ తల్లి అష్టైశ్వర్యాలను మనకి ఇవ్వడానికి 18 చేతులున్నాయి. కానీ వాటిని స్వీకరించడానికి మనకు కావలసింది ఒకే ఒక చెయ్యి. అదే నమ్మిక. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి సుఖంగా జీవించండి. భక్తులారా, ఏ శక్తి బ్రహ్మాండంలో చరాచర వస్తువులు సృష్టించిందో ఆ మహాశక్తి మారమ్మ కథను మనందరికీ వివరించి పురాణ కాలానికే తీసుకువెళ్లిన సంగీత రత్న శ్రీమతి శోభానాయుడు గారికి మా తల్లి తరఫున, మా తండ్రి తరఫున, మీ అందరి తరఫున ఈ పుష్పహారాన్ని అర్పిస్తున్నాను. ఊరి జనులందరికీ నాదొక ప్రార్థన. మన ఊరి వారందరికీ ముఖ్యురాలు, ఈ ఊళ్ళో అన్ని కార్యాలను నిర్వహిస్తున్న మన పంచాయతీ అధ్యక్షులైన మన అందరికీ అమ్మ రాజేశ్వరి అమ్మగారికి మీ అందరి తరఫున ఈ పూలమాలను వేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది అమ్మగారు, నరసింహం గారి తల్లికి పరమ భక్తులని మీకు బాగా తెలుసు. ఇక్కడ కోళ్లను మేకలను దేవికి బలివ్వకూడదని సర్కారు వాళ్ళు ఆర్డర్ వేశాక ఆ తల్లికి బలి ఇవ్వలేదు. అందుకే మన నరసింహం గారు తన చేతిని తానే కోసుకుని ఆ రక్తాన్ని అమ్మవారికి అర్పించాడు. ఎంత పని చేశారు నరసింహం గారు. అమ్మ మిమ్మల్ని చెయ్యివ్వండి కాలివ్వండి అని అడిగిందా? అమ్మకు కావలసింది నిర్మలమైన భక్తి. భక్తి ఆవేశంలో ఎంత అమానుషమైన పని చేశారో. తప్పు, చాలా తప్పు. రేపు పంచాయతీకి సిద్ధం చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అమ్మగా వస్తున్నారు, అమ్మగా వస్తున్నారు. నమస్కారం. ప్రారంభిద్దామా? అలాగే అమ్మగారు. తల్లి, ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి, మీరు నేను ఈ ఊరి జనమంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయ వల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది. కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోళ్లలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపాన్ని ఆర్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏం జరగలేదు తల్లి. ఆ మారెమ్మ తల్లి ఈ పిల్లని కాపాడి ఉంటుంది. చిట్టి ఊరుకోలేదు తల్లి. వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి దుష్ట సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు. గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ళ పని కాదు, మన ఊరి వాళ్ళ పనే ఇది. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పుని ఒప్పుకుంటే క్షమిస్తాను. లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను. మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డల్లాంటి వారు కారా? బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి,
జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను. సరేనా? సరే అక్క. రంగన్న, వెళదావా? అలాగేనమ్మా.